అర్థం చేసుకుందాం. తల ఉంచుకున్నట్లయితే పరలోకమందున మా ఘన తండ్రి, మీ ఉన్నతమైన సర్వోన్నతమైన నామానికి అనేకములైన వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన ఇప్పుడు జరుగుతున్నటువంటి వాక్య సందర్భంలో మీరే కృపదయ సాయాన్ని అనుగ్రహించండి. ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ మహిమకరంగా మా అందరికి దీవెనకరంగా జరిగించమని వేడుచున్నాను తండ్రి. మా హృదయానికి కావాల్సిన వాక్కులు తండ్రి, బలమైన వాక్కులు మా హృదయాన్ని పొడిచి, గాయపరిచి, మీలో తండ్రి మమ్మల్ని స్థిరత్వం చేసే మాటల్లో అందించి తండ్రి, వాక్యానుసారమైన బోధతో మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ చేతులకు అప్పగిస్తూ పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకొనొచ్చు వేడుకొనొచ్చు ఈ ప్రార్థన క్రీస్తు పేరు అడిగి బ్రతిమలాడి వేడుకొనొచ్చున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. ఈ యొక్క విలువైన అవకాశాన్ని ప్రసాదించినటువంటి పరలోకమందున్న దేవునికి నా హృదయపూర్వకంగా స్తుతి స్తోత్రం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చేరి వచ్చిన దేవుని పిల్లైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా అందరికీ శుభాభివందనం తెలియజేసుకుని అందరికీ వందనాలండి. ఈ రోజున మనము 8వ భాగంలో ఉన్నాం. తలాంతులు ఎన్ని అనే ఈ అద్భుతమైన శీర్షికలో 8వ భాగం పార్ట్ నెంబర్ 8లో ఉన్నాం. ఈ 8వ భాగంలో ఉన్నాము కనుక ఈ 8వ భాగాన్ని కూడా ఒక సబ్ టైటిల్ ఇచ్చుకొని ముందుకెళ్దాం. ఇవ్వాలంటే మనము జరిగినటువంటి పాఠ్యాంతరాలలో మీకు గుర్తు ఉంటే బాగుంటుంది. దాదాపుగా పోయిన వారము 6వ పాయింట్లో పాయింట్ నెంబర్ 6 ఐ థింక్, ఈ 6వ పాయింట్లో మనము ఏం నేర్చుకున్నాం, ఏం విన్నామంటే కష్టుడే ఇష్టుడు. దాన్ని ప్రశ్న కూడా వేసుకున్నాం. కష్టుడే ఇష్టుడా అనే ప్రశ్న వేసుకొని ముందుకెళ్ళాం. ఇదే విషయాన్ని డైరెక్ట్గా నేరుగా కోత కోయువారు గురించి వెళ్దాం. మీకు అందరికీ పాట ఐడియానే ఉంటుంది. ఒక చిన్న లైన్ ఉంటుంది ఆ పాటలో, నాకు స్టార్టింగ్ లైన్ గుర్తుకు రావట్లేదు, చెప్తున్నా. కోతెంతో విస్తారమాయనే పనివారు. ఆ పాట ఫస్ట్ లైన్ ఏంటి గుర్తు చేస్తారా? కష్టమేనా ఇప్పుడు? గుర్తు చేస్తే సంతోషించేద్దామని. రైట్. ఇది కోతకు సమయం, పనివారి తరుణం అనే పాట మీ అందరు గుర్తుకు రావాలి. ఆ పాటలో కోత కోయివారిని గురించి దేవుడు చెప్తుంటాడు. ఆ కోత కోయివారి విషయంలో దేవుడి స్ట్రగుల్, దేవుడి ప్రేమ, దేవుడి ఆప్యాయత ఎంతుందో మీరు వింటే ఆశ్చర్యపడతారు. అఫ్కోర్స్ బైబిల్లో ఉన్నటువంటి మాటలన్నీ అలాంటివి. ఒక్కొక్క మాట మనం విడమరచి విడదీస్తే గుండెలకు తాకే మాటలే. కానీ మనకున్న ఇబ్బందులు ఏంటంటే, నేను బైబిల్ చదువుతాను కానీ ఆ రెఫరెన్స్లు ఉన్న సారాన్ని నేను అర్థం చేసుకోలేకపోతాను, లేదా ఆ రెఫరెన్స్లు ఉన్న సారాన్ని నేను గ్రాప్ చేసుకోలేకపోతాను, లాక్కోలేకపోతున్నాను. ఈ ప్రాబ్లం నా దగ్గర ఉన్నది. ఎందుకు గ్రాప్ చేయలేకపోతున్నాం, ఎందుకు అర్థం చేసుకోలేని సిచ్యువేషన్లో పడిపోతున్నామంటే మన దగ్గర ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటిది? ఏమో తెలీదు. ఇప్పుడు ఆది కాండం చదువుతున్న బాగానే ఉంటుంది. ఏంటిది? ఓకే, భక్తుల జీవితాలు ఉంటాయి, స్టోరీలాగా ఉంటాయి, కథల్లా ఉంటాయి అని చెప్పేసి కథల పుస్తకాలు చదువుతాం మనం, అవునా? కానీ అదే చరిత్రలో ఎన్ని అర్థాలు ఇచ్చాడు దేవుడు, అదే చరిత్రలో ఎన్ని భావాలు ఇచ్చాడు, అదే చరిత్రలో ఎన్ని మానవ విలువలు తెలియజేశాడు చెప్పండి అని అంటే, అవి మమ్మల్ని అడగకండి అంటాం మనం. ఎందుకంటాం చెప్పండి? మేము పైన చరిత్ర చదువుతాం తప్పించి జీవితంలో ఉన్న అంతరార్థాలు, భావాలు మాకెందుకు? పక్కింట్లో గొడవ అయింది అనుకోండి, ఎందుకు అయింది, ఎందుకు వచ్చింది, ఆమె ఎందుకు అన్నది, ఈయన ఎందుకు కొట్టిండు, మనకు అవసరం లేదు ముచ్చట, మనం కనుక్కుంటాం. బైబిల్లో ఆ భక్తుడు ఎందుకు చచ్చాడు, ఎందుకు బతికాడు, ఎందుకు దేవుడు పుట్టించాడంటే, అంత పెద్ద గొడవ మనకెందుకు? చదువుతావా మనం? పక్కింట్లో ఉన్న గొడవకి ఇచ్చిన వాల్యూ బైబిల్లో ఉన్న భక్తుడి జీవితానికి ఆ వాల్యూ ఇవ్వలేకపోతున్నాం. చూడండి, ఈ మాట అడగడం చాలా నవ్వులాటగా ఉండొచ్చేమో, కానీ మనలో నిజంగా గుండెల మీద చేతేసుకొని చెప్తే, అడిగితే బైబిల్ నిజంగా చదువుతున్నాం అనే చేతులు లేస్తాయా? ఇక్కడ వేలల్లోనా? అందరూ కాదు నేను అంటుంది, వేలల్లో లేస్తాయి.
చెప్పండి. మనస్ఫూర్తిగా చదువుతారా? లేదంటే ఏ నామకే వాస్తే చదవాలని చదువుతారా? గుండెల మీద. ఈరోజు నేను అన్నం ఎందుకు తింటున్నానంటే తినాలి. తినకపోతే బతకను. ఈ వాల్యూ తెలుసు. మరి వాక్యం ఎందుకు చదువుతున్నా అంటే చదవకపోతే మళ్ళా అయ్యగారి సంఘంలో అడుగుతారు. మళ్ళీ ఇజ్జత్ అంతా పోతదని చదువుతారా? లేదంటే చదవాలి కదా! క్రైస్తవుడు గదా! అనే వేగా చదువుతున్నావా? అంటే పద్ధతి పెట్టి చదువుతున్నావా? ఆచారం పెట్టి చదువుతున్నావా? చదవడం అంటే ఏంటిది? ఆచారమా? దినచర్యనా? ఏంటి? బైబుల్ అనేది చదవడంలో దినచర్యగా మారాలి. ఆ దినచర్యగా మారకపోవడం మన జీవితంలో ఏమేమి వస్తాయంటే లోకానుసారమైన అలవాట్లు, పద్ధతులు వస్తుంటాయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక చిన్న బాబు ఉన్నాడనుకోండి. వాడికి సండే స్కూల్ పంపిస్తున్నారు ఓకే. వాడు దేవుని పాటలతో ఉంటాడు. ఆపేయండి. 2, 3 వారాల లోపట హిట్ పాటలు, ఫ్లాప్ పాటలని లోకంలో ఉన్న పాటలన్నీ తెచ్చి పాడతాడు నీ ముంగటనే. అంతెందుకు పెద్దోళ్ళమైన మన ఫోన్‌లోనే సినిమా పాటలు మన నోటి నుంచే సినిమా పాటలొస్తుంటాయి. అటు దేవుని పాటలు పాడతాం. ఎట్లా పాడబుద్దయితదో అర్థం కాదు నాకైతే. నాకింతవరకు అర్థం కాదు. అదే నా ఆశ్చర్యపడేదేందంటే, అరె! నువ్వు దేవుని భక్తుడివి, భక్తురాలివి. నీ నోట నుంచి దేవుని పాటలే రావాలి. అటేమో ఎళ్లి సినిమా పాట పాడతావు, ఇటొచ్చేమో దేవుని పాట పాడతావు. ఇది ఏంటి ఆటలా? సన్నిధంటే? దేవుడు ఊరుకోడు. ఎక్కడైనా ఒకరు కాంప్రమైజ్ అయితారు గానీ, దేవుడు మాత్రం జన్మలా కాంప్రమైజ్ అవ్వడు. ఇది ఈ పాఠంలో ఉన్న అర్థం పాయింట్ నంబర్ 1 ఏంటిది? పాయింట్ నంబర్ 1 ఏంటిది? నువ్వు నీ జీవితంలో కాంప్రమైజ్ అవుతావేమో గానీ, దేవుడు కాడు. నీ అలవాట్లు. ప్రభువా కాంప్రమైజ్ అంటే కానంటాడు. చస్తే చావు, బతుకుతే బతుకంటాడు. ఎందుకు? నాకు పరిశుద్ధులే ముఖ్యం. నువ్వు బ్రతకాలి అనుకుంటే నాలోకి రా. వద్దంటే లోకంలో కలిసిపో. అందుకని నన్ను ఒక మాట అన్నాడు కదా! పోయిన వారం చెప్పుకున్నాను. వెచ్చగా ఉంటే వెచ్చగా ఉండు, చల్లగా ఉంటే చల్లగా ఉండు. రెండిటిగా ఉంటే నీ ముఖం మీద ఉమ్మేస్తాను రాయన అని ముఖం మీద కొట్టి చెప్పేసిండు. అయినా మనం వింటాం, చదువుతాం, సన్నిధికొస్తాం, కూర్చుంటాం. హల్లెలూయా అంటాం, ఆమేన్ అంటాం, దేవుడు అంటాం, విలువలు తెలుసు, బాధ్యతలు తెలుసు. పాటించేది మాత్రం బతుకులోకి రాదు. చెప్పండి. నంబర్ 1 మీరు మీ ఆత్మీయ జీవితంలో కాంప్రమైజ్ అవుతున్నారా పాపంతో? క్వెషన్ చెప్తాను. వినండి జాగ్రత్త. మీ స్నేహితులో, మీ బంధువులొచ్చేసి ఒక చిన్న అంతాక్షరి లాగా పెట్టిర్రు పాటలు. పోటీ పెట్టిర్రు. అయ్యో! పాడకపోతే ఏమైపోతదో? వాళ్ళేమనుకుంటారో? పాడాలి గదా! మళ్ళా నన్ను చేతగాని వాడిని అనుకుంటారు. నాకేం తెలియని అమ్మాయిని అనుకుంటారు. కాబట్టి నేనొక సినిమా పాటను పాడాలి అని కాంప్రమైజ్ అయ్యి ఎప్పుడైనా పాడారా మీరు? పాడితే మీరు దేవుని ముంగట మీ మొఖాన్ని చూపించుకోవడం కూడా చెల్లని వాళ్ళు. ఇంకొక పాయింట్. అయ్యో! అందరూ ఏం జేస్తున్నారు? సినిమా టాకీస్‌లకెళ్తారు. అందరికెళ్తారు. ఒక్కసారైనా ఎళ్ళకపోతే నీదేం బతుకురా అంటారని ఎళ్తే? ఎళ్దామని ఎప్పుడైనా కాంప్రమైజ్ అయ్యిర్రా? అయితే మాత్రం బతుకులో మళ్ళా దేవునికి మొఖం చూపించుకోవడానికి గూడా చెల్లని వారమే. ఇంకొక పాయింట్. అయ్యో! ఆయన గ్లాస్ లేపిండు. ఏ గ్లాసు? మంచినీళ్ళ గ్లాస్ గాదు. చెప్పాలిగ. ఏ గ్లాసు? మందు గ్లాస్ ఎత్తిండు. అయ్యో! నా నలుగురు, 5గురు స్నేహితులున్నారు. ఆళ్ళ ముంగట నేను మందు గ్లాస్ ఎత్తకపోతే? నీ జీవితంలో పాపానికి కాంప్రమైజ్ అయితున్నావు. జాగ్రత్త. మన జీవితంలో ఒక పాపానికి కాంప్రమైజ్ అవుతున్నావా? కాంప్రమైజ్ అవుతున్నారా? ప్రశ్నేసుకోండి. ఉదయం లేవగానే ఇది ఒకసారి ఒక పూట అన్నం తినకపోతే పర్లేదని కాంప్రమైజ్ అయ్యారా ఎప్పుడైనా మీరు? సరే మార్నింగ్ వదిలేసిర్రు. బలవంతంగానైనా మీరు నాకు ఎదురుంగా చెప్పాలనే కాంప్రమైజ్ అని చెప్తారు మీరు ఖచ్చితంగా. పోనీ 2 పూటలు మధ్యాహ్నం కాంప్రమైజ్ అయితారా? 2 పూటలు మానేసి. సరే అయ్యిర్రు అనుకుందాం. లాస్ట్ నైట్ మూడో పూట అది కూడా తినకుండా పడుకుంటారేంది కొంపదీసి? కాంప్రమైజ్ గారు కదా అన్నం దగ్గర. మరి పాపం దగ్గర ఏమైంది? కాంప్రమైజ్ ఎందుకు అవుతున్నారు? అంటే దేవుడంటే భయం లేకనా? భక్తి లేకనా? నామకార్థంగా బ్రతకడానికా? బ్రతకడానికి దేవుడు సన్నిధికి రమ్మని చెప్పలేదు. నీకు బ్రతకడానికి లోకముంది. నా సన్నిధిని పాడు చేయకని చెప్పిండు దేవుడు. ఏం చెప్పిండు? నీకు బ్రతకడానికి ఉల్లాసంగా, ఉత్సాహంగా తిని, తిరిగి ఆటలాడేది లోకముంది. నా సన్నిధి అలాంటిది కాదు.
నువ్వు బయట ఆటలాడి మళ్ళా సంఘానికొచ్చి ఆటలాడతానంటే నిన్ను ఎల్లగొడతానని చెప్తున్నాడు దేవుడు. అందుకని ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఏంటిది? నా సన్నిధి ఆవరణములో నిన్ను ఆహ్వానించింది ఎవరు? నేను రమ్మన్నవాడు ఎవడసలు అని చెప్పేసి అని కోపడ్డాడు దేవుడు యెషయా గ్రంథంలో. నా సన్నిధి ఆవరణములు తొక్కడానికి రమ్మన్నవాడు ఎవడు? నిన్ను రమ్మన్నవాడు ఎవడసలు? కాంప్రమైజ్ కాదు దేవుడు. మీరు చెప్పండి. ఉదయం నుంచి ఇప్పటి వరకు పాపంతోని కాంప్రమైజ్ అవుతూ వచ్చారా? వచ్చారా? వచ్చి సంఘం అట్లా వస్తే సంఘంలో పని జరగదు. కోత ఇంకా విస్తారంగానే ఉంటుంది. పాయింట్ నంబర్ 1 ఎక్కడున్నాం మనము? కోత ఎందుకు విస్తారంగా మారిపోయింది? కోసేవారు ఎందుకు లేరిక్కడ? కోసేవారి కొడవలికి ఏమైంది? కోసేవారి ధ్యాస ఎక్కడికెళ్ళిపోయింది? కోసేవారి పద్ధతి ఏమైంది? అంత ఏకాగ్రత తప్పిందా? అంత ఏమర్పాట్లో పడిపోయారా? పక్కన వాడిని చేన్‌లోకి వెళ్ళాలని చూస్తుర్రా? అసలు నీ హృదయం అనే దాంట్లో పంట సిద్ధంగా ఉందా? ఏ పంట సిద్ధంగా ఉంది? మురికి కాలువ పారుతుందా? దేవుని పంట నీళ్లు పారుతున్నాయా? నీ హృదయంలో ఎలాంటి పంట ఉంది చెప్పుకో ఒకసారి. నీ మనసుకు ఒకసారి చెకింగ్ చేసుకో. బ్యాంక్‌లో అయితే ఎన్ని రూపాయలు ఉన్నాయని చెప్పేసి పదే పదే చెక్ చేస్తావు కదా! ఒక్కసారి చిన్న రూపాయి పోయిందా, అర్ధ రూపాయి పోయిందంటే వెంటనే ఎన్నిసార్లు ఫోన్ చెక్ చేయాలంటే ఫోన్ పేలు, గూగుల్ పేలు మొత్తం బ్యాంకులు 4, 5 సార్లు చెక్ చేస్తాం మన ఫోన్‌లోనే. ఒక్క రూపాయి కట్టయిందంటే. మన జీవితంలో ఒకసారి అబద్ధం ఆడామంటే నా జీవితం చెడిపోతుందేమో భయపడి ఒక 4, 5 సార్లు 19 సార్లు చెక్ చేసుకున్నాం మనం. అంతెందుకు మనకు ఏకాగ్రత ఎందుకుంటది? మళ్ళీ మనం పేరుకొచ్చింది సన్నిధికి. అడుగు పెట్టింది దేవుని సన్నిధికి. పేరుకు. ఆలోచించండి. దేవుడు కాంప్రమైజ్ కానే కాడు. ప్రభువా, ఈరోజు నేను బైబిల్ చదవట్లేను. అలిసిపోయాను. నా కాళ్ళు బాగా నొస్తున్నాయి. ఇప్పటి వరకు నేను జర్నీ చేశాను. ఇప్పటి వరకు నేను జర్నీ చేసొచ్చాను కాబట్టి బైబిల్ చదవలేను. రేపు పొద్దున చదువుతాను. నువ్వు కాంప్రమైజ్ చేసి పోస్ట్‌పోన్ చేస్తావు. నువ్వు కాంప్రమైజ్ అయితావు గానీ దేవుడు అది ఒక లెక్కగా రాసుకుంటే రాంగ్. నువ్వు ఈరోజు అలసిపోయి వచ్చావని నీ బ్రెయిన్‌లో ఫిక్స్ అయిపోతాయి గానీ దేవుడు తన ఆలోచనలు ఏం రాసుకుంటాడో తెలుసా? ఈరోజు వీడు బైబిల్ చదవకుండా పడుకున్నాడు. రాంగ్. కాంప్రమైజ్ కాడు ఆయన. మీరవుతున్నారా? జాగ్రత్త. జాగ్రత్త. మీరు కాంప్రమైజ్ అయితే మీ జీవితంలో అలాంటి భయంకరమైన పరిస్థితులు దేవుడు కలుగజేసి ఇప్పుడు గండి ఎంతమంది జీవితంలో చూడట్లేని చెప్పండి. హాస్పిటల్‌లో పుట్టిన వాళ్ళు కాంప్రమైజ్ అయితారా? విలవిల్లాడుతుంటారు. దేవుడు అదే శిక్ష చూపిస్తూనే ఉంటాడు. నువ్వు కాంప్రమైజ్ అని ఎన్ని సార్లు నువ్వు పాపపు చిట్టను పోస్ట్‌పోన్ చేస్తూ ఒప్పుకోకుండా అదే పాపాన్ని కప్పుకుంటూ వెళ్తుంటావో దెబ్బకు రోజు పడుతుంది ఆ పాపానికి. పడిన రోజు అంటాడు ఇప్పుడు కాంప్రమైజ్‌గా అంటాడు నీ జీవితానికి. అప్పుడు మనకు గాయాలైన అవుతుంటాయి. ఏడవనైనా ఏడుస్తుంటాం. ఏదో భయంకరమైనది మన జీవితంలో వచ్చినప్పుడు ఏడుస్తున్నప్పుడు అంటాడు నువ్వు కాంప్రమైజ్‌గా ఇప్పుడు అంటాడు. తెచ్చుకుందాం అలాంటి పరిస్థితులు మన జీవితంలో? చూడొద్దు ప్రియమైన వారలారా. పాపం చేస్తుంటే ఎంజాయ్‌గా ఉంటదేమో గానీ, అదొక రోజు దెబ్బ ఘోరంగా పడుతుంది. చాలా ఘోరంగా. తట్టుకోలేం. బయటికి రావాలంటే రాలేము. రాలేము. మరెలాంటి పరిస్థితులు ఉన్నారు? ఒకే నోట బూతులు, ఒకే నోట దైవం వర్తమానములు, ఒకే నోట దేవుని పాటలు, ఒకే నోట అబద్ధాలు, ఒకే నోట అన్నీ. ఆయన యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేనే లేడు. కాంప్రమైజ్ కాడు. కాడు. నిజంగా ఎక్కడైతే మనం కాంప్రమైజ్ అవుతూ ఉంటామో దేవుడు అంటుంటాడు, నీకు కాంప్రమైజ్ అనేది అలవాటైపోయింది. నేను గూడా నీ బ్రతుకని ఎడ్ల బండికి ఏం చేస్తానంటున్నాడు? దుఃఖమనే బండిని జత కట్టి ఇప్పుడు వెళ్ళురా అంటానంటాడు దేవుడు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం? ఆలోచించండి. పోస్ట్‌పోన్ చేస్తున్నారా? మళ్ళీ అదే ప్రశ్న. జీవితానికి పోస్ట్‌పోన్ చేస్తున్నారా? ఏం కాదులేండి ఈరోజు ఒక్క ఆదివారం వెళ్ళకపోతే ఏముంది? వచ్చే వారం వెళ్దాంలేండి. సండేదే కదా! చర్చే కదా! ఇక్కడనే ఉంది కదా! ఇల్లు పక్కనే కదా! ఇంటి ఎదురుగానే కదా! ఇంటి దగ్గరలోనే ఉంది కదా! పోస్ట్‌పోన్ కాంప్రమైజ్ కదా! మనకు అలవాటైంది అదే. ఒక మహాతల్లి అంటుందంట.
కొడుకొచ్చి "అమ్మ చర్చ్ నడుస్తుందమ్మా ఎళ్ళమ్మా, ఎళ్ళమ్మా" అంటే నేను ఎళ్ళనురా అన్నదంట. ఎందుకమ్మా అంటే ఈరోజు ఒక్కరోజు జర నన్ను వదిలేయరా ఫ్రీగా. ఎందుకు వదిలేయరా అంటే నాకు సీరియల్ వస్తుంది మరక్కడ. ఏమంటుంది మా తల్లి? అక్కడ నా కోసం సీరియల్ వెయిట్ చేస్తుంది. మరి అమ్మ అక్కడ చర్చ్ అంటే కాంప్రమైజ్‌గా ఈరోజు ఒక్కరోజు. అంటే నీకిష్టమైన ప్రోగ్రామ్స్, నీకిష్టమైన ఆటలు, పాటల కోసం నువ్వు దేవుని సన్నిధిని పోస్ట్ పోన్ చేస్తూ కాంప్రమైజ్ అనే పద్ధతిని నువ్వు అలవాటు చేసుకుంటున్నావు చూడు. జరగకూడని శిక్ష నీ మీదకొస్తది. ఈరోజు చూడండి, ఒక దేశంలో భూకంపం అని వింటున్నాం. మరొక దేశంలో కరువులని వింటున్నాం. మరొక దేశంలో భయంకరమైన పరిస్థితులను మనం వింటున్నాం. ఇన్ని మన కళ్ళ ముందు మన చెవుల్లో పడుతున్నా మనం జాగ్రత్త పడట్లేమంటే ఎలా ఉన్నాం చెప్పండి? ఆలోచించండి. ఇవన్నీ మన చెవుల్లోనే పడుతున్నాయి. ఫలానా దేశంలో భూకంపం, ఫలానా దేశంతో యుద్ధం. ఎన్ని వినలేదు మనం పోయిన సంవత్సరంలో? ఎన్ని దేశాలు యుద్ధంలో లేవు? బైబిల్‌లో లేవు ఇవన్నీ? యేసు ప్రభుల వారి రాకడకు సూచనలను రాయించాడు. ఎవరమైనా జాగ్రత్త పడుతున్నామా? అయ్యో! యేసు ప్రభుల వారి రాకడ ఉంది. ఇగో ఈ సూచనలు కనబడుతున్నాయి, జాగ్రత్త ఉండాలని. అది లేదు. కాంప్రమైజ్. నాకు తెలిసి యేసు ప్రభుల వారు వచ్చిన తర్వాత కూడా మీరు ఏదంటారు? ప్రభువా కాంప్రమైజ్ కావా అని. ఆయన గాడు. ప్రభువా ఈరోజు వచ్చిన మళ్ళీ ఈరోజు పోస్ట్‌పోన్ చేసి రేపు పొద్దున్న రా అంటే రాడాయన. నీలా నాలాగా పోస్ట్‌పోన్ చేసుకునే వ్యక్తి కాదాయన. ఆలోచించండి. ఎంత భయంకరంగా ఉంటుంది దేవుని బాధ్యత, దేవుని శిక్ష, దేవుని యొక్క మాటలు, తర్కాణం ఎంత ఘోరంగా ఉంటుందో ఆలోచించండి. చూద్దాం, వాక్యంలోకి వెళ్ళి ఆలోచిద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 37, 38. మత్తయి సువార్త 9వ అధ్యాయం 37, 38. 37, 38. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనునని తన శిష్యులతో చెప్పాను. ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభుల వారు. అయ్యా, నేను మీ హృదయంలో ఎన్నో వాక్యములను విత్తనాలను విత్తాను. ఆ విత్తనాలన్నీ ఫలించాలి. ఫలించిన తర్వాత కోతకు సిద్ధంగా ఉంటది. అది కోసే పనివారు తక్కువగా ఉన్నారు. కోసేది ఎవరింత చెప్పండి? మీ మాటలో చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళు. అసలు కోత కోసేది ఎవరు? పని వాళ్ళే. ఆ పని వాళ్ళు ఎవరు? కమాన్, గివ్ మీ ద ఆన్సర్. సేవకులు. ఈ దేశంలో నిజంగా, ఈ ప్రపంచంలో, ఈ కాలంలో నిజమైన సేవకులు ఉన్నారా? ఎవరి డప్పు వాళ్ళది, ఎవరి గొప్ప వాళ్ళది. జేబులు నింపుకోవడం, ఇంటికి వెళ్ళడం, ఆమేన్ హల్లెలూయా అనడం, స్తోత్రం అనడం, ఇంటికి వెళ్ళిపోవడం, అంగిలు నింపుకోవడం, ఇల్లు కట్టుకోవడం అనే సేవకులు ఉన్నారు తప్పించి ఈరోజు నిజాయితీగా నిజంగా నేను సేవ చేయాలి, ఈరోజు నిజంగా నేను దేవుని కోసం బతకాలి, చస్తే కూడా దేవుని కోసం చావాలని ఇలాంటి తార్కాణం, ఇలాంటి ముగింపుతో సేవకులు ఎవ్వరు ఇలాంటి ఆలోచనతో లేరు. ఉన్నారా? ఈరోజు తక్కువైపోయారు. యేసు ప్రభువు వారు అదే బాధపడుతున్నాడు. చాలా మంది తక్కువగా ఉన్నారు. కోతకు పనివారు కొదువగా మారిపోయారు. నిజంగా మీకు తెలిసి పాట ఎప్పటి నుంచి పాడుకుంటూ చెప్పండి ఆ పాట? ఇది కోతకు సమయం పనివారి తరుణం అనే ఈ పాట మీరు ఎప్పటి నుంచి పాడుతున్నారు? నాకైతే పరిచయమై దాదాపు ఒక 4 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా దాదాపుగా. మీరు ఎప్పటి నుంచి పాడుతున్నారో చెప్పండి. నాకు ఎగ్జాక్ట్లీ ఆ పాట ఎప్పుడు వచ్చిందో తెలియదు కాబట్టి అడుగుతున్నా. ఎప్పుడు వాడలేదా? కనీసం వినలేదు ఇది కోతకు సమయం. మరి ఇంతకుముందు అడిగితే తెలుసు అన్నారు లైన్. అవునా? ఇప్పుడు ఓకే, ఇలాంటి ఇప్పుడు కనీసం వాక్యం, కోత గురించి వాక్యం ఎన్నిసార్లు విన్నారు చెప్పండి చిన్నప్పటి నుంచా? సరే, ఈ ప్రశ్నకి ఆన్సర్ ఇవ్వండి. ఎన్నో సార్లు విన్నారు. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? నిజంగా అవును కోత అంటున్నాడు దేవుడు, ఆ కోత ఎక్కడుంది? ఆ పంట ఎక్కడుంది? లోకంలో ఉందా? వెరీ గుడ్. ఆ లోకంలో ఉన్నది మరి ఫలించిందా? వాడిపోయిందా? చెదరగొట్టబడుతుందా? ఎలా ఉంది చెప్పండి? నేను ఒక చిన్న స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆన్సర్ అడుగుతున్నా, మీరు ఆలోచించండి.
ఈ వారం మీ హృదయంలో దేవుని వాక్య బీజాలు పడ్డాయి. ఒక రెఫరెన్స్ బాగా గుర్తుండాలి మీకు. ఒక రెఫరెన్స్ ఏంది? వాక్యమే గుర్తుండాలి. ఒక సా 2, 3 నెలలు దాటినాయి. ఆ రెఫరెన్స్ మీకు గుర్తు చేసిర్రు. సారం గుర్తుంటదా? ఉండదా? నేను వాక్యం మొత్తం చూడకుండా చెప్పమని చెప్పలే మీకు. మీకేమన్నా ఆ రెఫరెన్స్ మీ కళ్ళ ముందు పెడతారు. ఆ సారం చెప్పమని చెప్తారు. చెప్పగలుగుతారా? చెప్పలేరా? మరి చెప్పలేనప్పుడు మీరు ఫలించిన వారు ఎలా అవుతారు చెప్పండి? వాక్యం లేక, వాక్యం అనేది హృదయంలో లేక, ఎక్కడనో చెదిరిపోయి ఉంటే, ఎన్ని రోజులు ఇలానే వచ్చేసి ఎడ్డిగూటిగా కూర్చొని వెళ్ళిపోదాం. మనకనిపించట్లేదా భయం, బాధ? ఎన్ని రోజులు ఇట్లనే వచ్చి కూర్చోవాలి? కూర్చోవాలి బెస్టే. కూర్చున్న తర్వాత ఇంకెప్పుడు నేర్చుకుంటావు? వయసు ఎళ్ళిపోతుంది. వయసు జారిపోతుంది. 60 సంవత్సరాలు అంటున్నాడు. మరి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత గూడా ఇంక అలానే ఉందామా? 60 సంవత్సరాలు ఒంటి మీదకొస్తున్నాయి. జీవితం మీదకొస్తున్నాయి. ఇంకెప్పుడు వాక్యం సారం ఎప్పుడు నేర్చుకుందాం? ఎప్పుడు వాక్యాన్ని అర్థం చేద్దాం, ఆలోచిద్దాం. ఎప్పుడు ఈ వాక్యం ప్రకారం బ్రతకడానికి ఇంట్రెస్ట్ చూపిద్దాం. అంటే కాలో, కన్నో, చేతో, ముక్కో పోయిన తర్వాత అదొస్తదిగ. ఏంటిది? ప్రభువా నేనున్నాను నీ బిడ్డ అని. అంటే ఏదో ఒకటి పోయేదాకి మనకు ఏది రాదు? భక్తి రాదు. ఇది. ఈ రోజనగా అక్కడ ఫ్లెక్సీ కట్టిర్రు. సినిమా పోస్టర్. అర్థమైపోయిందనుకుంటా కొద్దిమందికి. ఇంక నేను సాగదీసి, విడదీసి చెప్పాల్సిన అవసరం లేదిగ. చర్చోళ్ళకి తెలవకుండా సీక్రెట్‌గానే ఎళ్లి చూసేస్తారు సినిమాని. లేరా అలాంటి క్రైస్తవులు మన భూజాగాలో? భూజాగాలు కబ్జా అయిపోతుందని మనం బాధపడడం గాదు. దేవుని హృదయం అనే దేవాలయం కబ్జా అయిపోతుంది సాతాను. అది బాధపడండి. మన ఇంటి పక్కన ఎవడో 10 సెంటీమీటర్లు ఏదో కొట్టుకుపోయిండని మనం ఏడుస్తా ఉంటాం గానీ, హృదయంలో ఎంత మోసం జరుగుతుందో తెలుసా? నీ హృదయాన్ని, నీ స్థలాన్ని సాతానొచ్చి కొట్టుకొని పోతున్నాడు. మనం ఏం చేస్తాం చెప్పండి? సినిమా రిలీజ్ అయితే పోవడం, సీరియల్ వస్తే పోవడం, ప్రోగ్రామ్ వస్తే పోవడం, టీవీ కళ్ళ ముందుంటే టీవీ దగ్గర నుంచి కదలకపోవడం, ఫోన్ ఓపెన్ చేస్తే అవే మాటలు, అవే చూపులు, అవే వినడం, బైబిల్ ఓపెన్ చేస్తే నిద్ర రావడం, పాటల బుక్ ఓపెన్ చేస్తే ఓపిక పోవడం, ఇంకెన్ని గంటలు వాడదామండి అంటారు. ఎప్పుడైనా ప్రోగ్రామ్ ఓపెన్ చేసి ఒక 2 గంటలు ప్రోగ్రామ్ ఉంది. మిస్ అవ్వకుండా చూస్తారా? చూడరా? అదేందో కళ్ళు ఆర్పకుండా చూస్తారు. ఒకరికి బోర్ కొట్టదే. నేను అదే అందరు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నిజంగా కళ్ళార్పకుండా, నిద్ర రాకుండా అంత జాగ్రత్తగా చూస్తారు ప్రోగ్రామ్ ఏముంది? పాటలు పాడుండంటే ఒకడు నిద్రపోతారు, ఒకరు క్లాప్స్‌లు కొడతారు. అసలు ఏకాగ్రత ఉండదు. ఇక్కడ కాదు గాని లెండి. ఇది క్రైస్తవ సమాజం. ఈ క్రైస్తవ సమాజంలో ఏది స్వచ్ఛమైన పంట? ఏ దానికి నిజంగా ఈ బీజాలనేవి ఫలించినాయి, వచ్చినాయి చెప్పండి? ఏ చెట్టుకు ఫలాలొచ్చినాయి? ఏ చెట్టుని దేవుడు వెతకాలి? ఆయన ఎంత బాధపడుతున్నాడు, ఎంత విలవిల్లాడిపోతున్నాడు. ఏ చెట్టు దగ్గరికెళ్ళినా గూడా ఆ చెట్టు పండు అనేది ఎండిపోతుంది. ఆ చెట్టే ఎండిపోతుంది. ఏ చెట్టుని నేను కదిలింపాలి? ఏ చెట్టుని నేను బ్రతిమిలాడాలి? ఏ చెట్టు దగ్గర నేనెళ్లి ఫలాలను అడగాలి? ఈ చెట్టు దగ్గరికెళ్తాను లోకం అంటుంది. లోకంలో ఒక ఆలోచన చేస్తుంది. ఇంకో చెట్టు దగ్గరికెళ్తాను. నువ్వు నాకెవరో తెలీదంటుంది. ఇంకో చెట్టు దగ్గరికెళ్తాను. అసలు నువ్వు ఎవరయ్యా కొత్తగా చూస్తున్నా అంటుంది. ఏ చెట్టు దగ్గరికెళ్లి మాట్లాడాలి దేవుడు? విస్తారమైన పనులను మనం జీవితంలో పెట్టుకొని దేవుడికి సమయము, ప్లేసు, జాగ లేకుండా మనమే బతికేస్తున్నాం భూమి మీద. ఇది క్రైస్తవ సమాజపు ఆత్మీయ బ్రతుకులు. చెప్పుకుందామా గొప్పగా? సమాజంలో గుండెల మీద చేతేసుకొని నేను గొప్ప క్రైస్తవుడిని, నేను గొప్ప దేవుని కుమారుణ్ణి, ఫలించిన చెట్టును, ఫలించిన కొమ్మను, ఒక దేవుని వృక్షమును, దేవుని మొక్కను చెప్పుకుందామా? ఆ మొక్కలో ఏందో అర్థం గాదు. ఆ మొక్కకు పక్కన ఇగ చెప్పొద్దిగ వేళ్ళు, గచ్చ పొదలు, ముండ్లు. ఈ ముళ్ళేంటి? ఈ ముళ్ళేంటి? నాకు ఫంక్షన్స్, నాకు బర్త్‌డే ప్రోగ్రామ్స్, నాకిది, నాకది. కారణాలు. సన్నిధికి రారు. పోస్ట్‌పోన్‌లు. ఎందుకయ్యా సేవ చేయట్లే? నా కుటుంబం. నీ కుటుంబం ఎదురొచ్చిందా నీకు? ముళ్ళుగా మారిపోయింది నీ జీవితంలో. ఎందుకయ్యా దేవుని వాక్యం చదవట్లే అంటే నా జాబు.
అదొక జాబు నువ్వు అనొద్దిగ. అదొక జాబు, నువ్వొక పనోడివి. ఇగ నువ్వు ఇంట్లో కూర్చొని బైబిల్ చదవకుండా అదొక పెద్ద జాబ్ అయిపోయింది. చదవిగ నువ్వు జీవితంలో. ఎప్పుడు బైబిల్ తీస్తావు మరి? ఎవరైనా చూస్తారు కాబట్టి అప్పుడు తీయాలి నేను. ఎందుకు తీయాలి? నాకంటే గొప్ప భక్తుడే లేరు చర్చిల. ఆడు చూస్తే నన్ను చూసి ఏమైపోవాలి? చెమటలు కక్కుకోవాలి ఆడు. అబ్బా! నువ్వెంత మంచి భక్తుడివిరా నాయనా! పాటలు పాడుతుంటే ఎట్లా అంటే చెమటలు కారుతుంటే గొంతు లేస్తా ఉంటది. పైనది ఎగిరిపోతే భయమైతది. అంత గట్టిగా పాడతారు. అబ్బా! మంచిగా పాడుతుండు. ఇంటికి పోయిన తర్వాత ఏం చేస్తాడు ఆ మహానుభావుడే? ఇంటికి పోయిన తర్వాత ఆ మహానుభావురాలు ఏం చేస్తది? సీరియలో, సినిమానో, హృదయంలో అదే సినిమా పాట. బయటికొచ్చిన తర్వాత అదే సినిమా పాట. ఇంక చెప్పొద్దిగ. ఇంట్లో ఎవరు లేనప్పుడు నోటిచ్చొచ్చేది అదే సినిమా పాట. అందరున్నప్పుడు ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం ప్రభువా, నువ్వున్నావయ్యా. ఇదేందిరా నాయన నాకర్థం గాదు. బ్రతుకేంది? జీవితమేంది? 2 పడవల మధ్య నువ్వు ప్రయాణం చేస్తే నువ్వు క్రైస్తవుడు అనబడతావా? అనబడతావా? నీ మొబైలే నీకు సాక్ష్యం చెప్తుంది. నువ్వేసుకునే వస్త్రాలు నీకు సాక్ష్యం చెప్తాయి. నీ ఇంట్లో ఉన్న వస్తువులే నీకు సాక్ష్యం చెప్తాయి. నువ్వు క్రైస్తవుడివా? నామకార్థ క్రైస్తవుడివా? పేరుకు మాత్రమే దేవుడిని నమ్ముకొని జీవిస్తున్నావా? నిజంగా దేవునిలో లీలమైపోయావా? నీ వస్తువులు అన్నీ చెప్తాయి. ఒకసారి ఓపెన్ చేసి చూడండి నీ మొబైలు. నీ పాటలు ఒక్కసారి అందరికి చూపించు ధైర్యంతోని. నా మొబైల్‌లో ఇవున్నాయి. నేను ఇయింటా. చూపిస్తావా? ధైర్యం ఉందా? నీ ఇంట్లో వస్తువులు, నీవు గుండెల్లో దాచుకున్న మాటలు బయటికి గక్కగలుగుతావా? బయటికొస్తే ఇగ ఎక్కడుంటారు బ్రదర్ అందరూ పారిపోతారంటావా? చెప్పండి. ఇంతెందుకు బాధతో మాట్లాడడం జరుగుతుందంటే నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఈ కోతకు పనివారు కొదవవడం ఏంటి? ఈ కోత నిజంగా ఉందా? అది వాడిపోయిందా? పరిస్థితి ఏంటి? ఆ దేవుడు ఇంత బతిమిలాడడం ఏంటి? ఆయన దేవుడు గదా! మనకు సన్నిధిగా ఆయనున్నాడు గదా! మన హృదయంలో ఉన్నది ఆయనే గదా! మన బ్రతుకులు ఎటెళ్ళిపోతున్నాయి? నటిస్తే జీవితం పోద్ది ప్రియమైన వాళ్ళారా! నటించకండి. నటనా బ్రతుకులు జీవితాన్ని తినేస్తాయి. నటించకుండా నేనిది ఫ్రాంక్ ఉండండి. ఫ్రాంక్‌గా నడవండి. నడవండి. పోతే పోయింది జీవితం. ఇంకెన్ని రోజులున్నాయి జెప్పండి జీవితం భూమి మీద? మనల్ని జూసి 10 మంది నేర్చుకుంటారు గాదు. దేవుడు మనల్ని చూస్తున్నాడు గాబట్టి ఈ మాటలు గుర్తుపెట్టుకుందాం. పంట పొలం సిద్ధంగుంది. కోసే పనివారు ఎక్కడున్నారు? ఆ పనివారికి దేవుడిస్తున్న జీతమేంది? కడపటి వారే ఆ! మొదటి వారవ్వడమేంటి? మొదటి వారే ఈ సిట్యుయేషన్ ఏందసలు? ఆయన ఇంత ఆందోళన ఆయన గుండెల్లో దాచుకున్నాడా? ఇంత బాధ ఆయన గుండెల్లో నిక్షిప్తమైందా? కన్న తండ్రి అయిన దేవుడికి అసలు పరిపాలించే సృష్టికర్త ఆయన గుండెల్లో ఇంత ఘోష ఎక్కడిది? ఆ బాధకు కారణం మనమే. ఆ ఘోషకు కారణం మనమే. చెవినివ్వని వారు, చెవినివ్వని బధిరులు అనే యెషయా గ్రంథంలో బధిరులు ఎంత కఠినమైన మాట చెప్పాలో ప్రియమైన వాళ్ళ అది. యెషయా గ్రంథంలో చెవినివ్వని బధిరులు అన్నాడంటే ఆయన బాధ ఆ పదంలో ఒక్కతో చెప్తే గాదు. ఎన్నో చోట చెప్పాడు. పౌలు గారు అంటున్నాడు, "చెవులతో వింటున్నారయ్యా, చెవులు కొవ్వెక్కిపోయాయి, మందం ఎక్కిపోయాయి. కళ్ళతో చూస్తున్నారు, కళ్ళవైపోయినాయి, మూసుకొని పోయాయి. హృదయమైనా సరిగ్గా ఉంది, మెత్తబడిపోయిందంటే ఈ హృదయంలో పాపపు సినిమా పాటలు, పాపపు సినిమాలు, పాపపు కోరికలు, పాపపు ఆలోచనలు, లోక సంబంధమైన ప్రతి ఆలోచన దీన్ని నింపేసి నీకు కాకుండా నిన్ను బయటి వాడిగా చేసి నిన్ను బయటికి గెంటేశారు." ఆయన బయటుండి అరుస్తున్నాడు. నా ఇల్లు వల్లకాడుగా మారిపోయింది. వల్లకాడుగా మారిపోయింది. నా కబ్జా చేసిందెవడు వాడు? వాడెవడో నేను తేలుస్తానని జెప్పేసి బైబిల్‌లో రాయించాడు. వాడి పని ఎవరు పట్టాడో తెలుసా? ఒక్కరే ఒకరు. అదే ఆయన యేసు ప్రభులవారు ప్రియమైన వాళ్ళారా. పక్క నుండి ఉండి తట్టుకోలేక భూమి మీదకి వచ్చి వాడిని యేసు ప్రభులవారు తన కాళ్ళ చెంత తొక్కి దేవుడు జెప్పాడు. అయ్యా! నీకు వీడా హృదయంలో చోటు లేకుండా చేసింది.
నేను వీడి ఉంచనని జెప్పేసి వాడిని కాళ్ళ కింద తొక్కి కొన ఊపిరితో మన దగ్గర వదిలేసాడు. కొన ఊపిరితో. ప్రాణంతో గాదు, కొన ఊపిరితో ఉండి నిన్ను ఆటలాడిస్తున్నాడు సాతాను. యేసు ప్రభుల వారు ప్రాణంతో ఉండగానే వాడిని చంపి కొన ఊపిరితో వదిలిపెట్టి మీరు చంపండ్రా నాయన మన దగ్గరికి అప్పగిస్తే, వాడు ఆ కొన ఊపిరితో ఉండి మనల్ని ఆటలాడిస్తున్నాడు. వాడా బలమున్నోడు మనమా? ఏది బలమేది? నీ కోరికలు అదుపు చేసుకోలేవేంటి? నీ కోరికలు చంపేసుకోలేవేంటి? పోరాడలేవా సాతానుతోని? కొన ఊపిరితో ఉన్నాడు. చంపడానికి ప్రయత్నం చేయాలి గానీ, చావడానికి కాదు. బ్రతుకుట క్రీస్తే. చావైతే చద్దాం ఆయన కోసం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడగు మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన, సర్వోన్నతమైన నామానికి అనేకములైన వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. సమయము తండ్రి పాటించలేదు. నన్ను క్షమించండి తండ్రి. మరి ముఖ్యంగా సమయ పాలన మీ ఎదుట చాలా ముఖ్యమైంది. దయతో నన్ను క్షమించండి తండ్రి. ఈ సమయంలో మీరేదైతే మాటలు మాట్లాడారో తండ్రి, అది మాకు చాలా ఉన్నతమైనవి. ఆ మాటలు మా హృదయంలో దాచిపెట్టుకోవాలి, పదిలంగా ఉంచుకోవాలి. నాయనా, దుష్టుడిని ఎలాగైనా వాడిని మా పాదాల చెంత తొక్కి చంపి నాయనా విజయులమై తండ్రి మీ ఎదుట కనబడుటకు అట్టి యోగ్యతను మాకు అనుగ్రహించండి. మీ లక్షణాలు కలిగి మీ పిల్లలంటే ఇలా ఉంటారని లోకానికి చూపించి మిమ్మల్ని మయమపరిచే ఒక భక్తుల జీవితాన్ని కలిగి తండ్రి మేము మేము మీ ఎదుట కనబడుటకు సహాయాన్ని కృపను అనుగ్రహించమని, ఈ నోటి మాటల చేత ఏదైనా మీకు కాని మాటలు, మీకు వ్యతిరేకమైన మాటలు నా నుంచి వచ్చి ఉంటే నన్ను క్షమించండి. ఈ మాటలన్నీ తండ్రి ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి నూరంతలుగా ఫలించుటకు సహాయమును కృపను అనుగ్రహించమని వేడుచు, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ చెల్లిస్తూ తరువాయి జరగనున్న కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఈ ప్రార్థన క్రీస్తు పేరు అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.